హాయ్ ఫ్రెండ్స్, మా అత్త అండి ఈ చెట్లు ఓపెన్ ప్లేస్ ఉన్నదంతా చూడండి ఎన్ని చెట్లు పెట్టిందో. ఏమేం చెట్లు పెట్టిందో చూపిస్తా చూడండి. భలే వచ్చినాయి కదా ఫ్రెండ్స్, ఆరెంజ్ కలర్. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేం చెట్లు పెట్టారు. అరటి చెట్టు, ఇదే అరటి చెట్టు అత్త. మామూలా చక్కెరకెళ్ళినా మామూలేనా? పచ్చటిగా మామిడి అల్లం. ఎలా తెలుసుద్ది వీటి డిఫరెన్స్ నీకు? మామిడి అల్లం ఈ రెండేమో పసుపు. దీనిని బట్ట ఈ మధ్యలో ఉన్న ఆకు మధ్యలో ఉన్న ఈ రెడ్ కలర్ స్పాట్ని బట్టి తెలుస్తుంది అంట ఫ్రెండ్స్. ఈ చిన్నగున్న ఈ 3 చెట్లు పసుపు. అదేంటి అత్త? అదేం చెట్టు? ఇదేమో కోడి జుట్టు పూలు. కోడి జుట్టు పూలు క్రోటనా? క్రోటన్ చెట్టు. పక్కనే అన్ని పొలాలు ఫ్రెండ్స్, ఆల్మోస్ట్. పొట్లకాయ తీగని కూడా బాగా ఇచ్చింది ఫ్రెండ్స్. అన్నీ తీస్తా అత్త, నువ్వేమేం పెంచావు. ఇదిగోండి ఫ్రెండ్స్ చిన్నది, ఐ థింక్ నేను జూమ్ చేసా, నార్మల్ పెడతా వీడియో. ఇదిగోండి ఫ్రెండ్స్, తంగేడు చెట్టుకి పాకిచ్చింది ఫ్రెండ్స్ మా అత్త. విత్తనాలు వేసావా లేకపోతే చెట్టు పెట్టావా అత్త? విత్తనాలతోనేనా? బాగుంది కదా ఫ్రెండ్స్. ఇంకా చాలా ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆల్రెడీ తెలిసే ఉండిద్ది. ఇవి బాగుంటాయి కానీ ఉత్తినే కొంచెం గట్టిగా పట్టుకున్నాం అంటే నలిగిపోతాయి ఫ్రెండ్స్, అంత నీట్నెస్గా ఉండవు. నార్మల్ కనకాంబరాలు అయితే బాగుంటాయి. ఇదేం మామిడి చెట్టు అత్త? ఇది పెట్టిందా లేకపోతే విత్తనం వల్లనేనా? అమ్మ అన్నీ న్యాచురల్గా పెంచుతున్నావు అత్త. పెండలం పొడుగ్గా ఉంటుంది. నేనైతే చూడలేదు ఫ్రెండ్స్, మీకైతే ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు. పెండలం అత్త. అక్కడ ఇంకో పొట్లకాయ ఉంది చూడు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. చూడండి ఫ్రెండ్స్, అట్లా దడిలాగా పెట్టింది ఫ్రెండ్స్, అన్నీ నీట్గా ఉంచుకునిద్ది. ఇంట్లో ఒక్కతే ఉన్నా కానీ చాలా నీట్గా ఉంచుకునేది ఫ్రెండ్స్, అన్నీ చక్కగా. పని నుంచి వచ్చిందంటే చెట్టు దగ్గరే ఉండేది ఫ్రెండ్స్, అన్నీ చక్కగా నీట్గా చేసుకుంటా అన్నీ. ఇదేం చెట్టు అత్త? ఇది కూడా విత్తనం వల్ల వచ్చిందేనా? అప్పు చూడండి ఫ్రెండ్స్, ఇవేంటి మే ఫ్లవర్సా? ఓకే ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా మే మంత్లోనే వస్తాయి. ఇవి ఏంటంటే పింకిష్లో ఉంటాయి ఆ ఫ్లవర్స్ ఫ్రెండ్స్. ములగ చెట్టు, ములక్కాయలు వస్తాయి ఫ్రెండ్స్. అసలు అంత పెద్ద పెద్ద ములక్కాయలు వస్తాయి, అందరికి ఇస్తుంది ఇక్కడ ఆల్మోస్ట్ మా వైపు. గోంగూర. ఈ మంచి గోంగూర, కొండ గోంగూర. కొండ గోంగూర ఇంకా అట్లా తీసేస్తా, శుభ్రం చేస్తూ ఉండేది ఫ్రెండ్స్ ఎప్పటికప్పుడు. అత్త దగ్గర అన్నీ ఆర్గానిక్ దొరుకుతాయి. అయ్యో ఫ్రెండ్స్, అది కూడా గోంగూర. ఇంక ఇవన్నీ కట్ చేసేసేసింది వచ్చిన తర్వాత. చిక్కుడు. ఏం చిక్కుడు అత్త ఇది? గోరు చిక్కుడా లేకపోతే పప్పులు వచ్చాయనా? పప్పు చిన్న చిన్నగా ఉండేవా? దీనికోసం పందిరి కూడా వేస్తుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి అవన్నీ ఇందాక చూపించినట్లు బారుగా ఉన్నాయి ఫ్రెండ్స్, ఆ చివరి వరకు. అంటే ఒక దడిలాగా పెట్టుకుంటే బాగుంటుందని. చిలకడ దుంప ఇదా? చిలకడ దుంప చెట్ల
నార్మల్ నేలలోనే వస్తాయి కదా. నేలలోనే నేలలో. చిలకడ దుంప. ఇదేంటి అత్త? ఇదేమో కంద. కంద. కంద పచ్చడి పెడతారా? ఆ కందేనా? కంద. ఓకే. ఈ రెండేమో అలసందలు. అలసందలు. ఏది ఇది? అది అది మొక్కను అదే తీసేసుకో అత్త, లేకపోతే పిచ్చి ఎక్కువ వచ్చేసి. అత్తకు మొన్న కాలు బాగాలేదు ఫ్రెండ్స్, అందుకని వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఊరు వెళ్ళొచ్చింది, అందుకే క్లీన్ చేసుకోవడం తక్కువైపోయింది. వానలు పడుతున్నాయి కదా, ఎక్కువ వచ్చేస్తుంది ఇంకా చెట్లు. ఫ్రెండ్స్ అది రామాఫలం, మా ఇంటి దగ్గర చెట్టు రామాఫలం. ఇది రామాఫలం. ఇంకట్లా కోసేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి మనకి కనకాంబరాలు వచ్చేసిన తర్వాత ఈ గలల్ని అలా కోసేసుకుంటే ఆ పక్కన ఇంకొక చిన్న మొలకలాగా వచ్చేసి మళ్ళా వస్తుంది అన్నమాట, చెట్టు పెరిగిద్ది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, బట్ కాకపోతే అత్త చేస్తున్నాను చూపిస్తున్నా. చూసారా ఫ్రెండ్స్, అత్త ఫామ్ ఎంత బాగుందో చూసారు కదా ఈ చెట్లన్నీ. వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అత్త నువ్వు కూడా చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని నా ఛానల్ని. అత్తకి రాదు ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు. అత్త నవ్విందంటే మనకి సబ్స్క్రైబ్ చేయమని చెప్పినట్టే ఫ్రెండ్స్. ఓకే బాయ్.